గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉన్నాయి. మరి పిల్లలందరూ కూడా స్కూల్ హాలిడేస్ వచ్చేసరికి ఇంట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. వెకేషన్స్ ఉంటాయి, అటు ఇటు వెళ్తూ ఉంటారు. బట్ ఏదేమైనా ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మరి పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి సైకాలజిస్ట్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఇన్ కౌన్సిలింగ్ పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ పి మహాలక్ష్మి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ఉదయశ్రీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. సో మీరు ఆటిజం పిల్లలకి సంబంధించి అండ్ కిడ్స్కి సంబంధించి ఎన్నో సెమినార్స్లలో మాట్లాడుతూ ఉంటారు యాజ్ ఎ సైకాలజిస్ట్గా అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్గా. సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉన్నాయి, పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉంటారు ఎక్కువ టైం. ఇప్పుడు నార్మల్గా స్కూల్ నుండి ఇంటికి వచ్చినాకే వాళ్ళు సెల్ ఫోన్స్లలో ఎక్కువగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా హాలిడేస్ అంటే కంప్లీట్గా డే అంతా ఉంటారు కాబట్టి ఎక్కువగా ఇంకా అంటే హ్యూమన్ టు హ్యూమన్ తగ్గిపోయింది, హ్యూమన్ టు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. సో మరి ఈ సమ్మర్ లో ఇంకా ప్రాబ్లమెటిక్ గా అవుతుందేమో. ఈ ఈ థాట్ తోటే జనరల్లీ పేరెంట్స్కి ఒక ఇది ఇస్తాం అనమాట. వాళ్ళకి విజువల్ స్కెడ్యూల్ అని ఒకటి తయారు చేయాలని చెప్తాం అనమాట. విజువల్ స్కెడ్యూల్ అంటే మనం జనరల్లీ యాజ్ పేరెంట్స్ పిల్లలకి టైం టు టైం మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఆడిటరీ, ఇప్పుడు చెప్పులు వేసుకో, ఇప్పుడు బ్యాగ్ తీసుకో, ఇప్పుడు నువ్వు క్లాస్కి వెళ్ళాలి, ఇప్పుడు నువ్వు దానికి వెళ్ళాలి, స్నానం చేయాలి, హోల్ డే వర్బల్లీ వినేటప్పటికి చిల్డ్రన్ విల్ స్టాప్ రెస్పాండింగ్ టు ద ఆడిటరీ ఇన్స్ట్రక్షన్స్. దీనికోసమని ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ వీ హ్యావ్ టు క్రియేట్ అ విజువల్ స్కెడ్యూల్. విజువల్ స్కెడ్యూల్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. అది ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు డూ ఇట్ అండ్ పుట్ ఇట్ అప్ ఆన్ ద బోర్డ్ విచ్ కెన్ బి సీన్ బై ద చైల్డ్ వెరీ ఈజీలీ. అటు ఇటు తిరుగుతున్నప్పుడు అప్పుడు తన స్కెడ్యూల్ అంతా రాసి పెట్టాలి. మార్నింగ్ లేవగానే టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఫ్రెష్ అవ్వాలి, మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి, 1 hour ఫర్ అకాడమిక్స్. అట్లా ఫుల్ డే 5 days ఆఫ్ ఎ వీక్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ ఇన్ఫ్యాక్ట్ ప్లాన్ చేసి దాని మీద పెట్టాలన్నమాట. అప్పుడు చైల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ లిసనింగ్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ దే విల్ లుక్ ఎట్ ద బోర్డ్. దే విల్ రియలైజ్ దెమ్సెల్ఫ్. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు మేక్ దెమ్ సెల్ఫ్ dependent. So to make them responsible for their own deeds. That is one thing. ఇవన్నీ కాకుండా మేము ఆడిటరీ ఇన్స్ట్రక్షన్స్ కంటే విజువల్ ఇన్స్ట్రక్షన్స్కి దే ఫీల్ హ్యాపీ. ఓకే. నార్మల్ గా కూడా స్కూల్ డేస్ లో కూడా ఇంకా చెప్పడం కన్నా బోర్డు పైన రాయడం బెటరా? ఎగ్జాక్ట్లీ. అంటే ఎవ్రీడే రాయకూడదు, ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇన్ ఏ డే సపోజ్ 5-7 టాస్క్స్ మనం అసైన్ చేస్తే వాళ్ళు ఎన్ని చేశారు బై ద ఎండ్ ఆఫ్ ద డే మనం చిన్న టిక్ మార్క్ ఇవ్వాలన్నమాట విత్ టోకెన్స్, ఐదర్ స్మైలీస్ ఆర్ చిన్న అప్రిసియేషన్ టిక్ మార్క్. కానీ ఇవాళ రేపు స్టిక్కర్స్ చాలా దొరుకుతాయి, అవి తీసుకొచ్చి అక్కడ అతికిస్తే ద చైల్డ్ ఫీల్ సో హ్యాపీ. మనం ఆన్ ద స్పాట్ నువ్వు క్లాస్కి వెళ్ళమంటే వెళ్ళలేదు, నువ్వు చదవమంటే చదవలేదు, దిస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ బదులు ఓకే బై ద ఎండ్ ఆఫ్ ద డే మదర్ విల్ గివ్ 5 tasks లో నువ్వు 2 చేసావు, డన్. దెన్ ద చైల్డ్ రిమెంబర్స్ దట్ వెరీ వెల్ బికాజ్ ఇట్ ఈస్ విజువల్లీ మార్క్డ్. అక్కడ మార్క్ కనిపిస్తుంటుంది. సో నెక్స్ట్ డే హీ ట్రైస్ హిమ్సెల్ఫ్ టు డూ బెటర్. సో దట్ ఈస్ వన్ థింగ్. విజువల్ స్కెడ్యూల్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్. ఒక్కసారి చేస్తే వీక్ తర్వాత వీక్ మనం జెరాక్స్ తీసుకొని డిస్ప్లే చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ స్మాల్ అటెంప్ట్ బై ద పేరెంట్. యాక్టివిటీస్ ఇప్పుడు అందరూ జాయిన్ చేస్తూ ఉంటారు, స్పెషల్ యాక్టివిటీస్. సో ఎలాంటి పిల్లలకి ఎలాంటివి యాక్టివిటీస్ అనేవి చూస్ చేసుకోవడం ఎట్లా, ఏదైతే బాగుంటుంది? వాళ్ళని సోషల్ స్కిల్స్ డెవలప్ చేసేటట్టుగా, అప్రాప్రియేట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉండేటట్టుగా జనరల్లీ గ్రూప్ యాక్టివిటీస్లోనే మనం ఇంట్రొడ్యూస్ చేయాలి వాళ్ళని తీసుకునేట్టు. అదర్వైజ్ మ్యూజిక్, డాన్స్ ఇట్లాంటివి అయితే ఉండనే ఉన్నాయి. దే ఆర్ ఆల్వేస్ ఇన్ గ్రూప్. స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ యాక్టివిటీ ఎస్పెషల్లీ ఇన్ దిస్ సమ్మర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము ఒక కిట్ తయారు చేసామన్నమాట. దట్ ఈస్ వెల్నెస్ కంపానియన్. ఓకే, వెల్నెస్ కంపానియన్. దానికి జిజ్ఞాస అని పేరు పెట్టాం. ద వర్డ్ జిజ్ఞాస ఇన్ సంస్కృత్ మీన్స్ క్యూరియాసిటీ. సో వీ హ్యావ్ టు జనరేట్ క్యూరియాసిటీ ఇన్ ద చైల్డ్
it has a gratitude jar. The thought of gratitude is very important, because when someone thanks us, how happy both of them feel. So we should teach the child right from childhood how to say thanks, how to express gratitude. సో దానికోసం నేను రెడీమేడ్గా ఒక కిట్ పెట్టి ఒక జార్ పెట్టాను అనమాట. ఆ జార్లో స్లిప్స్ ఉంటాయి. ఆ చైల్డ్ ఆ స్లిప్ తీసుకొని దాని మీద ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మమ్మీ ఫర్ గివింగ్ మీ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు పప్పా ఫర్ గైడింగ్ మీ or taking me to swimming. Simple things anamata. When they express, both of them are happy, and the whole area becomes positive with positive vibes. So that is one gratitude jar ready made పెట్టేసాము, assemble చేసుకొని they start using. ఇది journaling. ఇంకొకటి journaling అంటే every day by the end of the day they have to write what they have experienced. And I have prepared some 10 questions also for the parents to ask by the end of the day. So which will make the child feel very happy. Okay, so simple questions. We think I know these questions, నేను ఎప్పుడు ఇదే క్వశ్చన్స్ అడుగుతాను. when I tell parents మేము ఇవే అడుగుతాం కదా అంటారు. కానీ there is a different way of putting forward the question. దానికి మేము రీసెర్చ్ చేసి ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఒక జెరాక్స్ కాపీ లాగా తీసి ఆ కిట్లో ఇంక్లూడ్ చేసాం. ఇది ఇంకా అది మండాల ఆర్ట్. That will help the mind to keep calm. Mandala art. చెప్తారా దాని గురించి? Mandala art, it's a kind of it's a repeated movements by filling colors. If you మండల ఆర్ట్ బుక్లెట్ అందులో ఉంది. సో ఈచ్ ఒక్కొక్క రోజు ఒకటంటే 30 days కు సరిపడా 30 leaflets ఉన్నాయన్నమాట. సో చైల్డ్ కెన్ కలర్ ఇట్ అండ్ remove it and put it up across display lo pettukochu anamata. It is not just not in the book. So it's a complete exercise for the whole month, 30 days. So mother and child together can spend. This is what called spending quality time with the child. So to make the child express their gratitude, to make the child feel the mandala art. ఇంకా రైస్ గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. అఫర్మేషన్స్ కూడా ఇచ్చారు, పాజిటివ్ అఫర్మేషన్స్. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది జనరల్లీ వీ డోంట్ ఎంటర్టైన్. వీ ఆల్ టెల్ ద చైల్డ్ డోంట్ డూ దిస్, డోంట్ డూ దిస్. సో చైల్డ్ ఈజ్ యూస్ టు హియర్ ద వర్డ్ డోంట్. డోంట్ అనే వర్డే దే కీప్ హియరింగ్. వీ డోంట్ సే డూ దిస్ వే, డూ దట్, యూ హ్యావ్ డన్ గుడ్. ఇటువంటి పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్, పాజిటివ్ అప్రిషియేషన్స్ వాళ్ళకి ఇస్తే దే ఫీల్ దే ఆర్ వాంటెడ్. Otherwise there are children, my mother does not like me, she always gives me instructions, ఇలా వచ్చి చెప్తారు స్కూల్స్ లో. అలా కాదు, దిస్ ఇస్ నాట్ దట్, దిస్ ఇస్ ద ప్రాపర్ వే అని చెప్పి ఇన్ ద స్కూల్స్ వెన్ వీ కౌన్సిల్ ద చైల్డ్, వీ హెల్ప్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ ద స్కూల్. In the same way, the teacher and the student also. Child comes and tells, my teacher does not like me, she likes only the child who does well. Ante no, it's not like that. She wants to help you. This is how she helps you. She is helping you. And we try to bridge the gap between the teacher and the child. That's how they become happy by the end of the day. They go home with a happy mood. Ultimately, we want the child to be happy. ఓకే. పిల్లల్ని సోషల్ మీడియాకి దూరం చేయాలంటే ఏం చేయాలి? ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి. దిస్ హోల్ నేను చెప్పిన కిట్ కానీ అవి అందరూ చేసుకోలేరని మేము ఒక కిట్ లాగా పెట్టామన్నమాట. ఈ యాక్టివిటీస్ చేస్తుంటే 1.5 hour ఈజీగా పర్ డే 1.5 hours స్పెండ్ చేస్తే చాలు. దే ఆర్ అవే. సో దే స్టార్ట్ థింకింగ్ ఇన్ దోస్ లైన్స్. వాట్ డిడ్ ఐ డూ సంథింగ్ గుడ్, అందులో క్వశ్చన్స్లో ఉంటాయి. షెల్ వి రీడ్ ద క్వశ్చన్స్? ఇఫ్ మీరు ఒకవేళ పేరెంట్ అయితే మీ పిల్లల్ని ఫ్యూచర్ రెడీ చేయాలనుకుంటే కనుక, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో, to keep them away from screen, we have designed an excellent kit which will help the children to be connected to the family members and to be mindful and to become responsible. At the same time, they would be able to express their emotions. So to inculcate all this, we have included mood and habit calendar, rainbow rice play, gratitude bank, kids journal, and number of worksheets they can color. సో ఈ నంబర్కి ఫోన్ చేస్తే కనుక
మీకు కిట్స్ అందజేయబడతాయి రైట్, అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.